ఇమ్రాన్ ఖాన్ అరెస్టు వెనకాల అమెరికా హస్తం ఉంది. ఇది నేను ఆ రోజునే చెప్పా. చైనాకి రష్యాకి దగ్గర అవుతున్నాడు ఇమ్రాన్ ఖాన్, కొట్టేస్తారు. ఇండియా లాంటి చోట్లను కూడా కొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా వర్కౌట్ కాలేదు మోడీ విషయంలో. అంతకుముందు అయితే మా రాహుల్ గాంధీ కాకుండా మన్మోహన్ సింగ్ని పెట్టడం వెనకాల వాళ్ళ పాత్ర ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్ల వెనకాల కూడా ఆ దేశాల పాత్రే ఉంటుంది. ఇప్పుడు 2022 మార్చి 7న పాకిస్తాన్కి వాషింగ్టన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ అమెరికా అధికారులతో జరిపినటువంటి భేటీ ద్వారా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్కి కుట్ర జరిగింది. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ పాకిస్తాన్ రాయబారితో మాట్లాడింది. ఇమ్రాన్ ఖాన్ని నో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా తొలగించమన్నటువంటిది వాళ్ళ ఆదేశం. అయితే అప్పుడే అమెరికాకి పాకిస్తాన్కి మంచి సంబంధాలు సెటరైట్ చేస్తామని చెప్పారు. వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ చైనాతో బాగా సాన్నిధ్యం పెంచుకున్నాడు. చైనాతో సిపెక్ రోడ్డు కావచ్చు, అదే సందర్భంలో పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనమాట, అది కాకుండా సిల్క్ రోడ్డుకి త్రూ పాకిస్తాన్ మీదుగా ఇరాన్ మీదుగా యాక్టివిటీకి ప్లాన్ చేశాడు. అది మనకి సమస్య, మనకి చిరాకు, మనం చెప్పినా వినలేదు. అమెరికాకి అతిపెద్ద సమస్య సెక్యూరిటీ థ్రెట్. చైనా నేరుగా అటు పక్కకు వచ్చేటందుకు అంగీకరించదు. అందుకని అమెరికా ఒక తొక్కిందనమాట. ఇమ్రాన్ ఖాన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరి తీసుకోవడం కూడా అమెరికాకి అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా రష్యా మీద రివర్స్ అటాక్స్ చేయించాలన్నటువంటి ఒక ప్లాన్ ఉంది దానికి అమెరికాకి. ఈ రెండింటి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించారు. ఇప్పుడు డ్రాప్ సైట్ న్యూస్ వెబ్సైట్ పూర్తి డాక్యుమెంట్లను ప్రచురించింది. ఇమ్రాన్ ఖాన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరి తీసుకున్నందుకు అసంతృప్తి అన్నటువంటిది. ఇదంతా విదేశీ కుట్ర అన్నది పాకిస్తాన్ వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళ దేశంలో వాళ్ళకి దాన్ని ఏమంటారు, 24 గంటలు బానిసల్లా బ్రతకడం అలవాటైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏమందాం?